నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలి అనే ముగ్గురు విద్యార్థినులు గురువారం ఉదయం స్కూల్కి వెళ్తామని తల్లిదండ్రులకు చెప్పి స్కూల్కి వెళ్లలేదు. విద్యార్థినుల స్కూల్కు గైర్హాజరుపై ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఇక తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిందా? ఈ ఇన్సిడెంట్ నిన్న జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు చదువుతారు. ముగ్గురు విద్యార్థులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నిర్ధారించారు తల్లిదండ్రులు. పాఠశాలకు వెళ్తామని చెప్పి ఉదయం ఇదే సమయానికి పాఠశాలకు గైర్హాజరు కావడం పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు ఫోన్ చేసి విషయం చెప్పారు. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలి నిన్నటి నుంచి వెతకడం జరిగింది. చుట్టుపక్కలతో పాటు సమీప బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. రాత్రంతా వెతికారు, అయినా ఫలితం లేకపోవడంతో ఉదయం పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డలు విద్యార్థులు కనబడటం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరు ఎక్కడికి వెళ్లారనే విషయం ఇప్పటికీ క్వశ్చన్ గా మారింది. డే స్కాలర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి వస్తారు. ఇదే ఉంటుంది. వాళ్ళ ఇల్లుకి సమీపంలో దాదాపు కిలోమీటర్ నడవాల్సిన అవసరం ఉంటుంది. మరి నడిస్తే సమయంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే కావాలని వీళ్ళు తప్పించుకొని వెళ్లారా అనే సమాచారం కూడా ఉంది. ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన అంశం ఏమిటంటే వాళ్ళ ముగ్గురు ఆధార్ కార్డులు కూడా తీసుకొని వెంట వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళడం పట్ల విద్యార్థులు ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో కూడా ఒకసారి ఒక విద్యార్థి ఇదే రకంగా వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినట్లుగా గుర్తించారు. కానీ ఇప్పుడు రాత్రంతా గడిచిన విద్యార్థులు వారి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సోషల్ మీడియాలలో వైరల్ గా మార్చే పరిస్థితి కూడా పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి దగ్గర ఫోన్ ఉన్నట్టుగా సమాచారం. మరి ఆ ఫోను తమ వెంబడ తీసుకుపోయింది, కానీ స్విచ్ ఆఫ్ రావడంతో లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో మిస్టరీ వీడియో పరిస్థితి కనబడుతుందని పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మమత. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.